హాయ్ అండి. ఏపీ కోర్ట్ రిజల్ట్స్ కోసం ఎదురుచూసి ఇక ఆ టెన్షన్ పీక్స్కి చేరింది కదా, నాకు తెలుసు. సో ఈరోజు మన ఈ విశ్లేషణలో అసలు ఈ రిజల్ట్స్ ఎందుకు లేట్ అయ్యాయి, కట్ ఆఫ్లు ఎలా ఉండబోతున్నాయి, అన్నిటికన్నా ముఖ్యంగా మన ముందున్న ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి, అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడుకుందాం. కరెక్ట్. ఇదే ప్రశ్నే కదా ఇప్పుడు లక్షలాది మంది అభ్యర్థులను తొలిచేస్తున్నది. ఈ వెయిటింగ్ ఏంటి, అసలు ఎందుకింత ఆలస్యం, ఆ కారణాలేంటో ఇప్పుడు స్ట్రైట్గా తెలుసుకుందాం. రైట్, ఇక అసలు పాయింట్కొచ్చేద్దాం. ఫస్ట్ థింగ్, ఈ నాన్ టెక్నికల్ పోస్టుల రిజల్ట్సు ఎందుకు ఆగాయి, ఏం జరిగిందసలు, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ విషయం చాలా సింపుల్. లక్షల మంది ఒకేసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? సర్వర్ డౌన్ అయిపోతుంది, క్రాష్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండటానికి, అంటే ప్రతి ఒక్కరూ స్మూత్గా తమ రిజల్ట్స్ చూసుకునేలా వెబ్సైట్ మీద లోడ్ పడకుండా ఫలితాల విడుదలను దశలవారీగా చేస్తున్నారన్నమాట. అంతే, ఇది జస్ట్ ఒక టెక్నికల్ ఇష్యూ. దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, మరి ఏ పోస్టుల రిజల్ట్స్ పెండింగ్లో ఉన్నాయంటే ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఎగ్జామినర్, ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్. ప్రస్తుతం ఈ 4 కీలకమైన నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. సో ఈ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళు ఇంకొన్ని గంటలు లేదా రోజులు ఓపిక పట్టాలి. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన వెంటనే రిజల్ట్స్ మన ముందుంటాయి. సరే, రిజల్ట్ సంగతి అలా ఉంటే మన మైండ్లో తిరిగే మరో పెద్ద క్వశ్చన్ ఏంటి? కట్ ఆఫ్. ఎంతవరకు సేఫ్ స్కోర్? సో పాత ట్రెండ్స్, ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ అంతా చూసి ఒక అంచనాకొచ్చాం. ఆ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది మన అంచనాల్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. కేటగిరీల వారీగా సేఫ్ స్కోర్ అంచనా ఇది. ఓపెన్ కేటగిరీకైతే 55+ ఉంటే చాలా మంచి ఛాన్స్ ఉన్నట్టే. అలాగే బీసీఏ, బీసీబీ వాళ్లకు 46+, బీసీడీఈ వాళ్లకు 42+, ఎస్సీ కేటగిరీకి 40+, ఎస్టీకి 38+, ఇక ఈడబ్ల్యూఎస్కి కూడా 42+ సేఫ్ స్కోర్గా మనం భావించవచ్చు. బట్ ఒక్క నిమిషం, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది జస్ట్ ఒక జనరల్ అంచనా మాత్రమే. ఫైనల్ కట్ ఆఫ్ అనేది పరీక్ష రాసిన జిల్లా, అక్కడున్న వేకెన్సీలు, అన్నిటికన్నా ముఖ్యంగా నార్మలైజేషన్ ప్రాసెస్, ఇలా చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ స్కోర్కి అటు ఇటుగా ఉన్న హోప్స్ వదులుకోవద్దు. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఇది అభ్యర్థులందరి తరపున వస్తున్న ఒక బలమైన డిమాండ్. సెలెక్టు కాని వాళ్లకూడా వాళ్ల స్కోర్ కార్డు చూపించాలి అనేది. అవును, మా స్కోర్ కార్డుని చూసుకునే విధంగా అవకాశం కల్పించండి. ఇది జస్ట్ ఒక మాట కాదు, వేలాది మంది ఆస్పిరెంట్స్ ఆవేదన. అసలు వాళ్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కట్ ఆఫ్కి ఎన్ని మార్కుల దూరంలో ఆగిపోయారు, ఈ విషయం తెలిస్తే నెక్స్ట్ టైం ఏం తప్పులు చేయకూడదో తెలుస్తుంది కదా. ఈ ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం. సరే, మరి ఈ విషయంలో ఒక మార్పు తీసుకురావాలంటే మనమందరం కలిసి గొంతు విప్పాలి. అదెలా? చాలా సింపుల్. ఈ విశ్లేషణకు సపోర్ట్ తెలిపి కింద కామెంట్స్లో స్కోర్ కార్డ్ అని టైప్ చేయండి. మనమంతా ఎంత స్ట్రాంగ్గా అడిగితే అధికారులు అంత త్వరగా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే సరే, ఈ రిజల్ట్స్ టెన్షన్ కాసేపు పక్కన పెడదాం. ఒకవేళ అనుకున్నట్టు రాకపోయినా అస్సలు 1% కూడా నిరాశపడాల్సిన పనిలేదు. ఎందుకో తెలుసా? మనందరి కోసం ఒక బంపర్ ఆపర్చునిటీ, ఒక గోల్డెన్ ఛాన్స్ వెయిట్ చేస్తోంది. ఎస్, మీరు చూస్తున్న నెంబర్ కరెక్టే. 246 కన్నా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో త్వరలోనే 246కు పైగా పోస్టులతో ఒక పెద్ద నోటిఫికేషన్ రాబోతోంది. ఇది మిస్ అయిన వాళ్లకు మరో అద్భుతమైన అవకాశమన్నమాట. ఈ నోటిఫికేషన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, రకరకాల పోస్టులున్నాయి. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ వరకు. అంటే డిగ్రీ, ఇంటర్, 10th, 7th క్లాస్ క్వాలిఫికేషన్స్తో కూడా జాబ్స్ ఉన్నాయి. ఇది చాలా మందికి ఒక మంచి న్యూస్. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? చూడండి, ప్రస్తుత జిల్లా కోర్టు రిజల్ట్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన వారం లోపే, వితిన్ 1 వీక్ ఈ కొత్త హైకోర్టు నోటిఫికేషన్ వచ్చేస్తుందని ఒక స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే మనకు టైం చాలా తక్కువ ఉంది. ఇప్పట్నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. కరెక్ట్. అవకాశం వచ్చినప్పుడు రెడీగా ఉండటమే సక్సెస్కి ఫస్ట్ స్టెప్. సో మరి ఈ అప్కమింగ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, ఆ కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే సిలబస్ దాదాపుగా పాతదే, పెద్దగా మార్పుల్లేవు. మేజర్గా 2 సెక్షన్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్. జీకేలో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంగ్లీష్లో గ్రామర్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ. కావాలంటే దీని యొక్క స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి.
ప్రిపరేషన్కి ఇదే ఫౌండేషన్. సో ఫైనల్గా చెప్పేదొకటే, ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఆ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఆ వెయిటింగ్ టైంని ప్రిపరేషన్ టైంగా మార్చుకోండి. ఎందుకంటే విజయం అనేది ప్రిపేర్డ్గా ఉన్నవాళ్లనే వరిస్తుంది. ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.